వర్షం పడితే అది మనం తేలుతున్నాయి, ఆ జాలి బయటకు వచ్చింది. సార్ ఇక్కడ రాలేదు సార్, దిగలేరు కదా, వాళ్ళు పట్టుకుంటారు కదా. ఇది అర్థమవుతుందా? అది కూడా ఎవరికి అనుకోవట్లేదు అంటే మనం ఫాలో అవుతున్నాం సార్ అక్కడ నుంచి. లోకల్లో మేము చెప్తాను కదా, 10 రోజులు అవుతుంది అంతే. ఇది రోజులు పోతాను సంవత్సరం అయింటే దీనికి తెర ఇప్పుడు మనకు తెర కనపడుతుంది మనకు. ఇక్కడ తెర ఇది 10 రోజుల ముందు ఫోటో, ఇది ఈ రోజు ఉండే ఫోటో ఇది. అప్పుడే ఇది డ్యామేజ్ అయిపోయింటే దాన్ని అది పౌడర్ అయిపోయింది. చూడండి ఇక్కడే కనబడుతుంది. కొట్టకపోయిండేది ఇప్పుడు మన వాళ్ళు మన సాక్షి విలేకరు కాజాన్ వచ్చి ఫోన్ చేసినాడు. ఫస్ట్ ఆ ఫోటోలు తీసిన పెట్టని 10 నిమిషాలు ఫోటోలు తీసేసిన పెట్టేసిన మీకు సెండ్ చేసింది. మాట్లాడదాం. జాలి ఐరన్ పెయింట్ కొడతారు. బట్ట పెలికలు పోయిన కదిరి నియోజకవర్గంలో హంద్రీ నీవల్ లైనింగ్ పనులు ఎలా జరుగుతున్నాయనే దానిపైన నేను మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణ్ దుర్గం ఇన్ఛార్జ్ శ్రీ తలారి రంగయ్య గారి ఇద్దరము మరియు కదిరి నియోజకవర్గం నాయకులు నల్లజరువు తనకల్లు అందరూ కలిసి ఇక్కడ ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ముందుగా బందారుపల్లికి మేము పోయి అక్కడ కెనాల్ పనులు ఎలా జరిగినాయి, ఈరోజు దాని పరిస్థితి ఏమనేది మేము గమనించడం జరిగింది. దాంట్లో చాలా నాసిరకంగా పనులు జరిగినాయి. చాలా పొక్కులు వచ్చేసి దాదాపు ఫోటోలు మీరు చూస్తారు. బయటికి వచ్చేసి టోటల్గా మట్టి ఉంది. అంటే పనులు చాలా నాసిరకంగా జరిగినాయి. దీనికి మేము రావడానికి కారణం ఏదైతే ఈ పనులు 207 కోట్లకు టెండర్ జరిగింది. తీరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం నజరానాగా ఏదైతే ఎస్ఏ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకుందో దానికి అదనంగా 102 కోట్లు వాళ్ళు నజరానాగా ఇచ్చినారు. ముందుగానే 207 కోట్లలో వాళ్లకు బెనిఫిట్ వచ్చింటుంది. ఈ రకంగా పనులు జరిగితే 100 కోట్లు కూడా వాళ్ళు ఖర్చు పెట్టినారా లేదా అనేది ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి 207 కోట్లకు గాను మళ్ళీ అదనంగా 102 కోట్లు మేము చూస్తున్నాం. ఎక్కడ కానీ అదనంగా డబ్బులు ఇచ్చిండేది ఎక్కడా చూడలే ఈ పనితో తప్పితే. కాబట్టి ఏదైతే ఈ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకునిందో వీళ్ళు చాలా ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్నందువల్ల వాళ్ళకు నజరానాగా ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం 102 కోట్లు వాళ్ళకి ఇచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే ముందుగానే బందారుపల్లిలో పోయి అక్కడ కెనాల్ పనులు మేము సమీక్షిస్తే ఇక్కడ చాలా నాసిరకంగా పనులు జరిగినాయి. తీరా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఈడొచ్చి చూస్తారు మీరు, చూడండి. ఇక్కడ 10 రోజులైంది పని వేసి. 10 రోజుల ముందు దీని స్టేటస్ ఏమనేది మన దగ్గర ఫోటోగ్రాఫ్ ఉన్నాయి. అది కానీ మేము టీవీలో, సాక్షి టీవీలో కానీ, ఎన్టీవీలో కానీ, బిగ్ టీవీలో మీరు ఎస్ అంటే మేము రెడీ ఉన్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చేదానికి. కాబట్టి చాలా నాశనంగా పనులు జరుగుతున్నాయి. 10 రోజులు అయిందంటున్నారు పనులు జరిగి, అప్పుడే పౌడర్ కనబడుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఈ పనులు ఈ రకంగా జరిగినాయో ఇమ్మీడియట్గా దీన్ని మరమ్మత్తు చేసి ప్రజల డబ్బుని మీరు వృధా చేయకుండా బాగా చేయవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కోరుతున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎజిటేషన్కి దిగుతుంది. ఈడొచ్చి రైతులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ నాసిరకం పనుల్ని బాగు చేయకపోతే మేము రోడ్లపైకి వస్తామని కూడా మీకు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ ఉప ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా
ఈ పనులని సమీక్షించి దీన్ని మరమ్మతు చేసి బాగు చేయాల్సిందిగా కోరుచున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇమ్మీడియట్గా రోడ్లపైకి వచ్చి ఇది బాగు అయ్యే వరకు మేము ఎడ్యుటేషన్ చేస్తామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ